మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఇంకా చూసే ఉంటారు ప్రీ వెడ్డింగ్ ప్రసాద్. సో ఇంత అద్భుతమైన కథను పట్టుకొని వచ్చి మన ప్రొడ్యూసర్ అభిషేక్ గారు చెప్పగానే కథను చాలా అంటే చెప్పినప్పుడు వినంగానే ఓకే చెప్పేశారు. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఆ లైన్ వినంగానే. అండ్ నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది అభిషేక్ సార్ గారికి అండ్ అలాగే అవినాష్కి. ఈ కథ వినంగానే నేను హీరో ఏంటి అన్నాడు. ఫస్ట్ మళ్ళీ చెప్పాను నేను హీరో ఏంటి అన్నాడు. కథ అంతా విన్న తర్వాత ఇప్పుడు అందరూ సబ్జెక్ట్ ఈజ్ ద హీరో అనేది మీరు సినిమా చూసిన తర్వాత చెప్తారు. అంత అద్భుతంగా వచ్చింది. సో అదేవిధంగా ఫస్ట్ నుంచి మనం అంటూ ఉంటాం ఇండస్ట్రీలో కొత్త వాళ్ళకి అవకాశాలు లేవు, కొత్త వాళ్ళకి అవకాశాలు లేవు అని చెప్పి. సో దానికి నేనే ఎగ్జాంపుల్. ఎందుకంటే ఒక సినిమాకి మా బూట్కట్ బాలరాజ్కి డైలాగ్ రైటర్ రాసిన తర్వాత ఇమీడియట్గా ఒక స్క్రిప్ట్ను గట్టిగా రెడీ చేసుకొని ఎలాగైనా సరే డైరెక్టర్ అవ్వాలనే ఉద్దేశంతో రావడం అండ్ అలాగే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో నిజంగా ఇలాంటి ప్రొడ్యూసర్స్ దొరకాలి. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉంటే మాలాంటి కొత్త వాళ్ళు ఎంతోమంది ఇండస్ట్రీకి వస్తారు. సో మంచి మంచి కథలు కూడా ఇండస్ట్రీకి వస్తాయి. సో ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉంటే ఇండస్ట్రీ నిజంగా మంచి కథలతో అండ్ ప్రేక్షకులు కూడా థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేసే విధంగా మేము కూడా మంచి మంచి కథలు అందజేస్తాము. అండ్ అలాగే నా గురించి చెప్తే నేను రాకేష్ దుబాసి. ఈ కథ కూడా ప్రీ వెడ్డింగ్ ప్రసాద్ అని ఎందుకు అనుకుంటున్నాం అంటే ఈ మధ్యలో చూసుకున్నట్టయితే మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం ప్రీ వెడ్డింగ్ మీద చాలా టైప్ ఆఫ్ ఫన్నీ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో అలాగే అవినాష్ కూడా ఆ టైప్ ఆఫ్ గెటప్ ప్రీ వెడ్డింగ్ అని ఒక విలేజ్లో వేసుకొని కథలో అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంటాడు. చాలా మంచి సబ్జెక్ట్ అండి. అందరు జనరల్గా చెప్తారు ఈ సినిమా మాకు నమ్మకం ఉంది మేము హిట్ కొడతాం, మాకు నమ్మకం ఉంది మేము హిట్ కొడతామని. నేను అదే చెప్తున్నాను. అదే మాట మేము మళ్ళీ మనం ప్రెస్ మీట్ పెట్టుకుంటాం హిట్ అయినప్పుడు. తప్పకుండా ఇది గుర్తుపెట్టుకోండి. మీడియా మిత్రులు అందరికీ నా పేరు అభిషేక్. డెక్కన్ డ్రీమ్ వర్క్స్ అనే బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 3 ప్రీ వెడ్డింగ్ ప్రసాద్ అనే టైటిల్తో అవినాష్ హీరోగా మూవీ చేస్తున్నాను. దీంట్లో ప్రధాన సాయి కుమార్ గారు, సంగీత గారు, ఇంకా చాలామంది ఉన్నారు. మీరందరూ అతి త్వరలో నేను మీకు అనౌన్స్ చేస్తాను. ఈ కథకు వస్తే అందరు చెప్తూ ఉంటారు మన రాకేష్ చెప్పినట్లు కథ చాలా బాగుందని. కానీ ఇది చాలా బాగుండేది కాదు, అద్భుతంగా ఉండిద్ది. ప్రతి స్క్రీన్ ప్లే ఎవరికి అర్థం కాదు. తర్వాత ఏం జరిగిద్ది ఏంది. ప్రీ వెడ్డింగ్ ప్రసాద్ ఓన్లీ టైటిలే, కానీ దాంట్లో మూవీలో వెళ్తే మీరు అసలు ఎవ్వరు ఊహించలేని కొన్ని సీన్స్ ఉంటాయి. అవినాషే ఎందుకు దీనిలో హీరోగా అనేది చాలామందికి క్వశ్చన్. కానీ ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఆ సినిమా చూస్తేనే మీకు అర్థమైపోయింది. 100% ఈ సినిమా మనం గట్టిగా కొడుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. చేశారు మూవీ నా తమ్ముడు అవినాష్. థ్యాంక్ యూ అన్న. డెఫినెట్లీ 100% హిట్ కొడతారు. ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, పెద్దవాళ్ళకి, కోన వెంకట్ గారికి, కోదండ రామరెడ్డి గారికి అండ్ సాయి కుమార్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. నా పుట్టినరోజు నాడు, నా బర్త్డే రోజు, నా సినిమా ఓపెనింగ్ పూజా సెరమనీకి ఇంతమంది రావడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డెక్కన్ డ్రీమ్ వర్క్స్ ప్రొడ్యూసర్ అభిషేక్ గారు, అన్నకి చాలా రుణపడి ఉంటా లైఫ్ లాంగ్. ఎందుకంటే టీవీలో చిన్న క్యారెక్టర్స్ కమెడియన్గా చేస్తున్న నేను ఒక కథ పట్టుకొచ్చి రాకేష్ నాకు చెప్పగానే ఆ కథను తీసుకెళ్ళి, చాలా బిజీ స్కెడ్యూల్లో ఉన్న అభిషేక్ గారు, చాలా బిజినెస్ ఉన్నాయి ఆయనకి, ఆ టైంలో నాకు టైం ఇచ్చి కథ విని హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చారు. కథ విన్న తర్వాత 3 hours కూర్చున్నారు. కథ విని నన్ను నమ్మి ఈ అవకాశం నాకు ఇచ్చిన అభిషేక్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎందుకంటే లైక్ నేను టీవీలో స్పాంటేనిటీగా నా కామెడీతోని డిఫరెంట్ గెటప్స్ చేసుకొని మీ అందరూ నవ్వించాను. అండ్ ఒక బిగ్ బాస్ ద్వారా కానీ, జబర్దస్త్ కామెడీ షో ద్వారా కానీ, ఈరోజు స్టార్ మాలో షోస్ ద్వారా నన్ను ఎంతగానో ఆదరించారు, సపోర్ట్ చేశారు. ఈరోజు ఈ స్థాయిలో ఉన్న కారణం ప్రతి ఒక్కరు అండ్ నా తల్లిదండ్రులు. ఈరోజు మీ మీద నమ్మకంతో మీరు సినిమా చూసి సినిమాని హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా కథ ముందుకు రావడం జరుగుతుంది. ప్రీ వెడ్డింగ్ ప్రసాద్ టైటిల్ చెప్పగానే చాలామంది నవ్వుకున్నారు. సినిమాలోకి వెళ్తే నవ్వుకుంటారు, ఏడుస్తారు, భయపట్టిస్తారు, అన్నీ చాలా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయన్నమాట. అంటే బేసిక్గా ఇప్పుడు ఎక్కువ చెప్పడం కరెక్ట్ కాదు. సినిమా అవుట్పుట్ వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడితే బాగుంటుంది. అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో టెక్నీషియన్స్ డిఓపి శ్యామ్కే నాయుడు గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ చోటకే ప్రసాద్ ఎడిటర్ గారికి అండ్ చాలా మంచి టెక్నీషియన్స్ ఉన్నారు.
ముందు ముందు వెళ్తే మీకే తెలుస్తుంది ఇప్పుడు. అండ్ చాలా మేజర్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. కథ అనేది ఇప్పుడే నేను చెప్తే బాగోదు, చెప్తున్నా కదా, తర్వాత మాట్లాడుకుందాము. ప్రతి ఒక్కరికి పేరు పేరున్న థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన అందరికీ, వీరభద్ర చౌదరి గారికి అందరికీ, అండ్ మీడియా మిత్రులందరికీ, మా వంశీ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోతుంటే క్షమించండి. గెస్ట్లు ఇంకో చాలామంది రావాలి, బట్ కొంచెం బిజీ స్కెడ్యూల్స్ రాలేకపోయారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, లవ్ యూ. థ్యాంక్ యూ అభిషేక్ గారు. ఆయన ఒకటే మాట అన్నారు, అవినాష్ నాకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు, సినిమా బాగా రావాలి, ఈ స్థాయి నుంచి డైరెక్టర్గా నువ్వు అండ్ డైరెక్టర్గా రాకేష్ అండ్ యాక్టర్గా నువ్వు ఒక స్థాయి మెట్టు ఎదగాలి, నేను ఈ సినిమాతో ఇంకో సినిమా తీసుకుంటాను. అండ్ ఇలాంటి ప్రొడ్యూసర్స్ మన తెలుగు ఇండస్ట్రీ ఉన్నంత వరకు మంచి మంచి కథలు వస్తూనే ఉంటాయి, మంచి మంచి డైరెక్టర్స్ ఇండస్ట్రీకి పరిచయం అవుతూ ఉంటారు. 100% ఆయన పెట్టిన డబ్బులు ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా నేను దగ్గర నుండి చూసుకుంటాను. ఇది ప్రొడక్షన్ ఆయనది కాదు, నాది. ఇది అలా వచ్చిన ప్రాఫిట్ మీరే తీసుకోండి. థ్యాంక్ యూ సో. అండ్ కొత్త టాలెంటెడ్ ఆర్టిస్ట్ కూడా ఈ సినిమాలో రాబోతున్నారు. ఆడిషన్ చేశాను, ఫస్ట్ 2-3 డేస్లో 350 మంది వచ్చారు ఆడిషన్స్కి. అందరికీ ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి అవకాశం ఇవ్వలేము, కానీ ది బెస్ట్ టాలెంటెడ్ పీపుల్కి అవకాశం ఇస్తాను ప్రామిస్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి పేరు పైన మా బిగ్ బాస్ టీం వచ్చిన వాళ్ళందరికీ, నా ఫ్రెండ్స్కి అండ్ డైరెక్టర్స్కి, టెక్నీషియన్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొంచెం సపోర్ట్ చేయండి అన్న, నన్ను ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది. ఫస్ట్ మన అభిషేక్ గారి గురించి చెప్పాలంటే, ఫస్ట్ దిల్వాలా అనే ఒక సినిమా స్టార్ట్ చేశారు, నరేష్ అగత్య, రాజేంద్ర ప్రసాద్. అది కంప్లీట్ అయిపోయింది, అక్టోబర్కి ప్లాన్ చేస్తున్నారు రిలీజ్కి. నాకు అవినాష్ ఎలా అంటే, మన దిల్వాలాలో ఒక మంచి త్రూఅవుట్ హీరో ఫ్రంట్ రోల్కి కావాలని చాలామంది కోసం చూస్తున్నాం. నాకు మన బ్రదర్, నేను డైరెక్ట్గా కలలేదు కానీ చాలాసార్లు షోస్ చూసినప్పుడు కానీ, సినిమాల్లో క్యారెక్టర్లు చేస్తున్నప్పుడు కానీ, అప్పుడు మన ఆదిగారితో సినిమా చేసేటు ఒకటి పులిమేక, దాంట్లో చూసినప్పుడు కానీ నాకు బాగా నచ్చింది టైమింగ్. అతనికి నేను కూడా ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్, మీ అందరూ తెలుసు, మన కూడా ఎంటర్టైన్మెంట్ నచ్చింది. నేను పెట్టిన స్పాంటేనియస్గా చేస్తుంటాడు ఎప్పుడైనా సినిమాల్లో. ఎందుకంటే పక్కన సపోర్టింగ్ రోల్ కానీ థియేటర్లో ఆడియన్స్కి ఏది నచ్చుతుంది, మనం యాక్టర్గా ఏది ఇవ్వాలనేది బాగా తెలిసిన యాక్టర్ ఇతను ఖచ్చితంగా. నాకు మొన్న అభిషేక్ గారు నాకు ఎప్పుడు 1 month క్రితం నుంచి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్తున్నాడు. నాకు నచ్చింది ఏంటంటే, అవినాష్ అన్నాడు డెఫినెట్గా హీరోగా సక్సెస్ అవుతాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆడియన్స్ పల్స్ తెలిసిన హీరో, ఆడియన్స్ పల్స్ తెలిసిన డైరెక్టర్ అనేవాడు ఎప్పుడైనా సక్సెస్ అవుతాడు ఇండస్ట్రీలో. ఖచ్చితంగా ఈ సినిమా ద్వారా మళ్ళీ రాకేష్ అనే ఒక ఫ్రెండ్ డైరెక్టర్గా లాంచ్ అవుతున్నాడు. అభిషేక్ గారి గురించి చెప్పాలంటే మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ అండి. నేను దిల్వాలా కథ చెప్పినప్పుడు ఒక జస్ట్ కథ విన్నాడైనా ఒక 5 నిమిషాల డెసిషన్ తీసుకున్నాడు. ఏమండి సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది, ఇమీడియట్గా ఓకే అన్నాడు. ఆ హీరోకి అందరికీ అడ్వాన్స్ ఇచ్చేసాం, బ్యాంకాక్ వెళ్ళాం, సాంగ్స్ మ్యూజిక్ రికార్డింగ్ చేసాం, షూటింగ్ కూడా అయిపోయింది. అట్లాగా స్పాంటేనియస్గా డెసిషన్ తీసుకుంటాడు ఆయన ఏదన్నా చేయాలంటే. అంటే అతనికి టేస్ట్ నాకు బాగా నచ్చింది. ఖచ్చితంగా ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందని చెప్పి అభిషేక్ గారు మన డెక్కన్ డ్రీమ్ వర్క్స్లో ఇది కూడా ఒక సక్సెస్ ఫిల్మ్గా నిలబడుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ బ్రదర్స్, ఆల్ ది వెరీ బెస్ట్ అభిషేక్ గారు. తప్పకుండా మీరందరూ మంచి సక్సెస్ అవ్వాలి. కొత్త నిర్మాతలు కాదు మీరు, ఇంకా మీరు ఆల్రెడీ 3 సినిమాలు తీశారంటే మీరు రెగ్యులర్ ప్రొడ్యూసరు. ఇంకా మంచి సినిమాలు, మరిన్ని మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.